శ్రీ కంచి పరమాచార్య లీలలు, అద్భుత కథలు, సంఘటనలు, అలాగే భక్తుల అనుభవాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. మీ అప్పుల కింద కమెంట్ చేయండి. ఒక లైక్ చేసి మన ఛానల్ ఎంకరేజ్ చేయడం మర్చిపోతే ఈ వీడియోని వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మహాస్వామి వారు వాక్కు ఎంతటి గొప్పదో ఆయన చెప్తే జరగక మానదు అనడానికి ఒక ఉదాహరణ భక్తుల అనుభవం తెలుసుకుందాం. అప్పట్లో పరమాచార్య స్వామి వారు ఉదయం పూట పల్లకిలో ఒక పల్లె నుండి మరొక పల్లెకు సంచరించేవారు. అది కుంభకోణం దగ్గర చిన్న పల్లెటూరు. మహాస్వామి వారు ప్రయాణిస్తున్న మార్గంలో కొంతమంది ఆ పల్లెటూరి ప్రజలు కొద్దిగా త్వరపడుతూ వస్తున్నారు. మహాస్వామి వారిని చూడగానే వారందరూ నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు. విషయం ఏమిటని అడగగా వాళ్లలో ఒకరి భార్య ప్రసవ వేదన పడుతున్నందున పక్క ఊర్లో ఉన్న మంత్రసానిని తీసుకొని రావడానికి వెళ్తున్నామని, ఇది ఆమెకి 8వ కాన్పు అని, నాగదోషం వల్ల 7 కాన్పుల్లో పిల్లలు చనిపోయారని చెప్పారు. మహాస్వామి వారు ఇదంతా విని ఆ భర్త బాధను అర్థం చేసుకొని అతనితో, అంతా ఆ భగవంతుని అనుగ్రహం, ఏమీ దిగులు పడవలసిన అవసరం పని లేదు, భయపడకు, మంత్రసాని వచ్చే లోపలే నీ భార్య బిడ్డని ప్రసవించి ఉంటుంది. తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమమే కనుక ఇప్పుడు నువ్వు తండ్రివయ్యావు, తిన్నగా ఇంటికి వెళ్ళు, బిడ్డకి ఏ దోషమూ లేదు మరియు బిడ్డకు దీర్ఘాయుష్షు కూడా ఉంది అని చెప్పారు. ఆ వ్యక్తి చాలా సంతోషపడి మహాస్వామి వారి అనుగ్రహానికి పాత్రుడైనందుకు ఎంతో గర్వంగా ఉత్సాహంతో స్వామికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇంటికి వెళ్ళగా స్వామివారు చెప్పినట్టుగానే అంతా జరిగింది. ఆ బిడ్డ తరువాతి కాలంలో గొప్ప విద్యావంతుడై అపార జ్ఞాన సంపన్నుడై సదరన్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అయ్యాడు. అతనికి పరమాచార్య స్వామివారి పరిపూర్ణ కటాక్షం కలిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. లోకా సమస్త సుఖినో భవంతు. మీ అభిప్రాయాల కింద కమెంట్ చేయండి. ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.